ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఒక న్యాయస్థానం గనుక ఒకరికి బెయిల్ ఇస్తే, ఆ బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి పేరు ఏకంగా హెడ్డింగ్‌లోనే రాయరు. హెడ్డింగ్ అంటే సబ్ హెడ్డింగ్ కింద. బెయిల్ ఇచ్చిన సో అండ్ సో జడ్జి అని రాయరు. దాదాపు రాయరు. కేవలం ఆ జడ్జిని టార్గెట్ చేయాలి అని చెప్పి, ఆ జడ్జికి దురుద్దేశాలు ఆపాదించాలి అని చెప్పి, అటువంటి అభిప్రాయం ఉన్నోళ్ళు మాత్రమే అట్లా రాసుకుంటూ వెళ్తారు. లేదు అంటే వార్తలో సో అండ్ సో కేసు విచారించినటువంటి గౌరవ న్యాయమూర్తి గారు ఇట్లా రాసుకుంటూ వెళ్తారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజగురువు పత్రిక మొదలుపడ పత్రిక ఇంతకుముందు గనుల శాఖ డైరెక్టర్గా వెంకటరెడ్డి పనిచేశారు కదా, ఆయనను అరెస్ట్ చేసింది కదా ఏసీబీ. ఇప్పుడు ఆయన 50 రోజుల నుంచి జైల్లో ఉన్నారు కదా. ఏసీబీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ ఇచ్చిందట. వీళ్ళు రాసిన హెడ్డింగ్ ఏంది? గనుల గనుడ వెంకటరెడ్డి 50 రోజుల్లో బయట. కానీ నెక్స్ట్ కింద దాని సబ్ హెడ్డింగ్, బెయిల్ ఇచ్చిన విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు అని. ఈ పేరు గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు రిమాండ్కు పంపించారు అని అప్పటి నుంచి ఈ జడ్జి గారి మీద, ఈవెన్ అప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఈ జడ్జి గారి మీద బాగానే ట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి, నాకు వేరే ఇంకేదైనా వార్త చూపించండి, ఒక సబ్ హెడ్డింగ్లో జడ్జి పేరు రాసుకుంటూ కథనాలు ఇచ్చినటువంటి వార్త ఏదైనా ఉంటే చూపెట్టండి. కాదు, కావాలనే ఆ పాయింట్అవుట్ చేయాలి, దురుద్దేశాలు ఆపాదించాలి అని. ఎవరికైనా అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ పొందే హక్కు ఉంటుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చారు. 52 రోజులు బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఇప్పుడు ఆ బెయిల్ ఇచ్చిన జడ్జిని మనం ఒక దురుద్దేశాలు ఆపాదించగలుగుతామా? జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ ఉంచిన జడ్జిలకు మనం దురుద్దేశాలు ఆపాదించగలుగుతామా? ఉన్నా కూడా డైరెక్ట్గా ఈ విధంగా హైటింగ్ పెట్టి కథనాలు రాయగలుగుతారా? ఈజ్ దిస్ ఫెయిరా? కానీ వాళ్ళు చూడండి, అంటే ఆయన ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి? వీళ్ళ దృష్టిలో ఆయన 2,500 కోట్ల కుంభకోణం చేశాడట. మరి ఏసీబీ అధికారులు ఏమీ ఫైండ్ అవుట్ చేయలేకపోయారట. మరి ఎవరిది తప్పు? ఆ విచారణలో ఆయన ఏమి విషయాలు చెప్పలేదట. మరి ఇంకా మీరు ఆయన ఆత్మలోకి దూరేది ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు కదా, ఏ బెడ్ కిందైనా దొరుకుతారు, బాత్రూంలో అయినా దొరకలిగే గొప్ప మనిషి ఒక ఆయన ఉన్నారు. మరి ఆయన పంపించేది ఉంటుంది ఈయన ఆత్మలోకి, ఆయనతో చెప్పించనేమో. విచారణ చేశారు, మీరు అడిగినట్లు కస్టడీలోకి తీసుకున్నారు అధికారులు, 50 రోజులు రిమాండ్లో ఉన్నారు. బెయిల్ ఇస్తే కూడా జడ్జి పేరు ఏకంగా కనుక అట్లా రాయడం ఏమన్నా భావ్యమా? అట్లా రాయడం భావ్యమా? అంటే వీళ్ళు ఏమడిగితే అది చెప్పుకుంటూ పోయి సంతకాలు పెడితే అప్పుడు ఆయనకు సహకరించినట్లు. కనీసం 16 నెలలు 2 సంవత్సరాలు ఆయన జైల్లో పెడితే విచారణ పేరుతో, అప్పుడు ఆ కోర్టులు ఆ జడ్జిలు మంచోళ్ళ? ఎంత అన్యాయమయ్యా నిజంగా. పత్రికలకు, టీవీ ఛానళ్లకు అందరూ మన గ్రిప్పులోనే ఉండాలి. మనం చెప్పిందే శాసనం కావాలి, మనం మాట్లాడిందే రాజపత్రం కావాలి, అదొక ఆర్డర్ కావాలి. వేరే వాళ్ళు అసలు మనకు ఎవడు కనిపించేది వ్యతిరేకంగా మనం కక్ష కట్టినోడు అందరూ కనుక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలి. అందరూ మనకే భజనపరులు ఉండాలి, మనం చెప్పినట్లే వినాలి. అసలు ఎంత రాచరికమైన సత్వాలు ఇవన్నీ కూడా. నిజంగా జడ్జి పేరు సబ్ హెడ్డింగ్ పెట్టి కథనాలు రాయడం, బాబోయ్ అద్భుతమైన నిజంగా.